అందరికీ నమస్కారం. నాతో పాటు పత్రికా సమావేశంలో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారు, సిఇఓ రమాదేవి గారు, అట్లాగే డిఆర్డిఓ సన్యాసాయి గారు, టీపీఓ హరిప్రసాద్ గారు, డిఈహెచ్ఎస్ సూర్యనారాయణ గారు, సమావేశంలో పాల్గొంటున్న ఇతర అధికారులకి, పత్రికా మిత్రులకి మరొకసారి నమస్కారం తెలుపుతూ, మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా ఏంటంటే దీనికి సంబంధించిన షెడ్యూల్ మనము ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాము. గ్రామ పంచాయతీలలో తర్వాత పట్టణాలలో కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడము, ప్రతి వార్డులో వార్డు సభ ఏర్పాటు చేయడము, ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలకు సంబంధించి అప్లికేషన్ని సేకరించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 28 నుంచి మొదలుపెట్టి 28, 29, 30, దాని తర్వాత 10 దినాలు మళ్ళీ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మొత్తం 8-10 దినాలలో ఇది నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ కూడా క్లారిఫై చేసే కొన్ని అంశాలు ఏంటంటే, అప్లికేషన్ ఫామ్ అన్నది మేము ప్రింట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇందాకే హైదరాబాద్లో సెక్రటేరియట్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఇదే అప్లికేషన్ ఫామ్ మేము ప్రింట్ చేసి అన్ని గ్రామ పంచాయతీలకి వార్డులకి మేము పంపిస్తూ ఉన్నాము. ఎవరు కూడా దీని గురించి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ కావాల్సిన ఫామ్స్ మేము ప్రింట్ చేయించడం జరిగింది. అవసరమైన మేరకు ఇంకా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అన్ని మండలాలకు సంబంధించి ఇందాక రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మేము వారికి పంపించడం జరిగింది. ఈ రోజే మండలాలకు వెళ్తాయి. మండలాల నుంచి గ్రామ పంచాయతీలకి వార్డులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకటి ఇది 4 పేజీల ఫామ్. దీంట్లో ఇది కుటుంబానికి సంబంధించిన ఫామ్. ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలనేది దీని వెనకాల ఉన్న ఉద్దేశం. ఈ ఫామ్తో పాటు ఇది చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ వివరాలు, వారికి ఏ స్కీమ్ అవసరం ఉంది, దేనికి అర్హత ఉంది అని వారు భావిస్తున్నారో దాన్ని నింపి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఖచ్చితంగా మీ ద్వారా కోరేది, లబ్ధిదారులుగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్లకు కోరేది, దీంతో పాటు ఖచ్చితంగా వారి రేషన్ కార్డు కాపీ, ఆధార్ కాపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో రాయడం జరిగింది. మీ ద్వారా కూడా మళ్ళా మేము మేనేజ్ చేసుకుంటా ఉన్నాము. దీంట్లో ప్రధానంగా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము దీనికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వెనకాల ఎవరి నుంచి అప్లికేషన్ తీసుకున్నాము అన్నది నమోదు చేసుకుంటూ ఏ అధికారి తీసుకున్నారో అని కూడా సంతకం పెట్టి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజులలో దీన్ని భద్రపరుచుకొని దీన్ని మళ్ళీ మేము డిజిటైజ్ చేసి ఆన్లైన్ కూడా తీసుకొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫామ్ అన్నది మనము గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపించడంతో పాటు అక్కడ వీటిని నింపడం కోసం కూడా మా అంగన్వాడీ టీచర్లని, ఐకేపీ స్టాఫ్ని, మిగతా వారందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఒకసారి దీని మీద అప్లికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చూపిస్తూ మళ్ళీ ఒకసారి వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మేము మా వైపు నుంచి ఈ వివరాలతో పాటు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మీ ద్వారా ఏ గ్రామ పంచాయతీలో అయినా ఆ గ్రామ సభ తర్వాత కూడా గ్రామ పంచాయతీలో 8-10 దినాలలో 28 నాడు ఒక గ్రామ సభ జరిగింది. ఆ మండల టీం అక్కడి నుంచి పక్క గ్రామానికి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మూవ్ అయిపోతుంది. అయితే ఆ గ్రామానికి సంబంధించిన సిబ్బంది మాత్రం అక్కడ 2 కౌంటర్లను పెట్టుకొని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఆ గ్రామ సభలో ఎవరైనా మిస్ అయితే
మళ్ళీ మాకు అవకాశం రాదేమో అని చెప్పేసి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 6వ తారీఖు జనవరి వరకు ప్రతి గ్రామ పంచాయతీలో మేము తీసుకుంటూనే ఉంటాము. అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులలో కూడా మేము కౌంటర్స్ రేపటి నుంచి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే వార్డు సదస్సులు మాత్రం మేము షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది, మీ ద్వారా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మేము షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం వార్డు సదస్సు ఇప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో 3 టీంలని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు 6 వార్డు సదస్సులు నిర్వహించగలుగుతారు. కాబట్టి వాళ్ళు 6 రోజులు దీన్ని కొనసాగిస్తారు. కానీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం మాత్రం 8-10 దినాలలో జరుగుతుంది. గ్రామ పంచాయతీలోకి వచ్చినప్పుడు ఏ రోజైతే వార్డు గ్రామ పంచాయతీ గ్రామ సభ జరుగుతుందో ఆ రోజుతో మొదలుపెట్టి మిగతా రోజుల్లో కూడా మేము తీసుకుంటూనే ఉంటాము. మొదటగా మాకు 28-29 నాడు షెడ్యూల్ చేసుకోవడంతో పాటు 30 తారీఖు కల్లా కొద్దిగా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు కూడా ఎక్కువ గ్రామాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము డిపిఆర్ఓ గారిని కోరేది ఈ షెడ్యూల్ అన్నది వారికి సాఫ్ట్ కాపీ పంపించండి. దీంట్లో క్లియర్గా మేము చెప్తున్నది మండలము గ్రామ పంచాయతీ ఏ రోజు సందర్శిస్తాము, పొద్దున మధ్యాహ్నమా అన్నది దీంట్లో స్పష్టంగా ఉంది. మార్నింగ్ 8 to 12 o'clock, ఆఫ్టర్నూన్ 2 to 6 దీన్ని షెడ్యూల్ చేయడం జరిగింది. ప్రతి టీంని కూడా కనీసం ఒక అరగంట ముందర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది, టీం లీడర్ ఎవరు, వారి హోదా ఏంటి, అక్కడ మా సమాచారం మేరకు కుటుంబాల సంఖ్య ఎంత, ఎన్ని కౌంటర్లు పెడతా ఉన్నాం అన్నది కూడా దీంట్లో చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అండ్ అట్లాగే మహిళలకు, పెద్దవారికి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ కావాల్సిన మౌలిక వసతులు, టెంట్ కానీ, చైర్స్ కానివ్వండి, అట్లాగే టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, బ్యారికేడింగ్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా మండల స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఏర్పాట్లకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మండలాలకు జిల్లా స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నారు. వారు కూడా ఖచ్చితంగా ముందర రోజు తిరిగి ఇవన్నీ ఏర్పాట్లు జరిగినాయా లేదా అని చెప్పేసి కూడా వారు మాకు రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. 461 గ్రామ పంచాయతీలలో 82 మున్సిపల్ వార్డులలో అర్హులైన కుటుంబాలన్నీ కూడా ఈ 5 గ్యారెంటీలకు సంబంధించిన వాటికి అప్లై చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా మరొకసారి కోరేది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఈ ఒక్క రోజునో ఈ అరగంటనో అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ద్వారా కోరేది, ఎవరికైనా అప్లికేషన్ నింపే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మేము వాలంటీర్స్ని మిగతా వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మీ ద్వారా కూడా కోరేది, అప్లికేషన్ నింపి మా వరకు వచ్చే దాంట్లో కొద్దిగా సపోర్ట్ చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఎక్కడైనా హ్యాబిటేషన్స్ అట్లాంటి కొన్ని దూర ప్రాంతాలు ఉన్న చోట అదే హ్యాబిటేషన్లో మేము కౌంటర్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. కొన్ని చోట్ల మాకు ఆల్రెడీ ఆ ప్లాన్ కూడా ఉంది. మీ దృష్టిలో కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి ఖచ్చితంగా మీరు తీసుకురండి అని చెప్పేసి కోరుతూ, ఇక్కడ కౌంటర్స్లో కూడా బాధ్యులైన అధికారులని మనం నియమించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి టీం, తహసీల్దార్ టీము, ఎంపీడీఓ టీం కాబట్టి తహసీల్దార్ టీంలో 5-6 సభ్యులు ఉన్నారు, ఎంపీడీఓ టీంలో 5-6 సభ్యులు ఉన్నారు. వారు ఎంపీఓ కానివ్వండి, తర్వాత ఏఈ కానివ్వండి, తర్వాత అక్కడ సూపర్వైజర్, అంగన్వాడీ సూపర్వైజర్ కానివ్వండి, ఎంఈఓ కానివ్వండి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, మండల స్థాయి అధికారులు అందరూ ఉంటారు. ప్రతి కౌంటర్లో కూడా వీరితో పాటు ఆ గ్రామ స్థాయిలో ఉండే అధికారులు ఎవరైతే అంగన్వాడీ టీచర్, ఐకేపీగా మిగతా వాళ్ళ వారితో పాటు 1+1 కూర్చొని ఒకరు చదవడము, ఒకరు తీసుకోవడము, వెంటనే రిసీట్ కట్ చేసి ఇవ్వడం అనేది దీంట్లో ఉన్న అంశం. అయితే మేము ఆలోచిస్తుంది, ఎక్కువ మటుకు ముందర రోజు అప్లికేషన్ ఫామ్ ఎంపీ పెట్టుకున్నట్టయితే కౌంటర్ మీద తక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ఆ రకంగా చూసినా కానీ కనీసం ఒక 3-4 నిమిషాలైనా పట్టే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ఇవి కాకుండా ఇంకా కొన్ని వినతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి కోసం కూడా ఒక జనరల్ కౌంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి వేరే అప్లికేషన్స్ వచ్చినా కానీ అటువైపు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి
సభకు సంబంధించి ఖచ్చితంగా 2 హెల్ప్ డెస్క్స్ మాత్రం ఉండేటట్టుగా చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అది మొదట్లోనే పెట్టడం ద్వారా ఎవరైనా నింపకుండా మాకు నింపడం కూడా ఇబ్బంది అవుతుందని అనుకుంటే వాళ్ళు అక్కడే నింపి ఇక్కడ తీసుకొచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. చాలా వరకు అప్లికేషన్ కేవలం అతి సింపుల్ వివరాలతో పాటు టిక్ మార్క్స్ వాటి రకంగానే ఉంది. కాబట్టి చాలా వేగంగా దీన్ని నింపే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అనేది దీనికి పెట్టాల్సిన అవసరం ఉంది.